బ్రేకింగ్ న్యూస్ టీడీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. మళ్లీ మేము సభకు రావాలనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని, సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని, వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైనట్లు ప్రజలు గుర్తించారని తెలిపారు. ఎంపీలు ఎమ్మెల్యేలకు సమన్వయం ఉండాలని, విభేదాలకు గ్రూపు రాజకీయాలను సహించనని హెచ్చరించారు. నాయకత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు. కొన్ని సందర్భాల్లో మంచి చేసి కూడా మనం చెప్పుకోలేకపోతున్నామని, బాబాయిని హత్య చేసి తనకు అంటించే ప్రయత్నం చేశారని మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా తనను ఇబ్బంది పెట్టాలని చాలా మంది ప్రయత్నించారని, తనపై తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాయకత్వ లక్షణాలను ఎవరికి వాళ్ళు పెంపొందించుకోవాలి, సమన్వయంతో పనిచేయాలి, ఇంకా ఎవరికి వాళ్ళు వాళ్ళ గ్రాఫ్ను పెంచుకోవాలంటూ కూడా చెప్పారు. ఇంకే అంశాలు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు, ఏంటి డీటెయిల్స్? ప్రధానంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత టీడీఎల్పీ సమావేశం జరగడం జరిగింది. ఇందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సీఎం చంద్రబాబు అయితే మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే క్లియర్గా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇంకా 6 నెలల కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా పనితీరును మెరుగుపరుచుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. కంపల్సరిగా ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క మన్ననాలు అయితే ప్రభుత్వం పొందాలంటే కంపల్సరిగా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకాన్ని గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళడానికి బాధ్యత అనేది ఎమ్మెల్యేనే తీసుకోవాలి అనే విధంగా కూడా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, అంటే సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి అంశాల్లో తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ, అదేవిధంగా మిగిలినటువంటి పథకాలకు ఏవైతే కేటాయింపులు జరిగాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి పథకం అనేది గ్రౌండ్ రియాలిటీలోకి వాళ్ళకి వెళ్లాల్సినటువంటి బాధ్యతని కంపల్సరీగా ఎమ్మెల్యేలు ఎంపీలు కోఆర్డినేషన్ చేసుకోవాలనే విధంగా కూడా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఎక్కడా కూడా గ్రూప్ రాజకీయాలకి అవకాశం ఇవ్వద్దు. గ్రూప్ రాజకీయాలు చేస్తూ టార్గెటెడ్గా ముందుకు వెళ్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళపైన చర్యలు ఉంటాయనే విధంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కంపల్సరీగా 6 నెలల కాలం పూర్తయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క పనితీరు అయితే మెరుగుపరుచుకోవాలనే విధంగా కూడా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి తాను గతంలో ఏవైతే ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా చంద్రబాబు అయితే క్లియర్గా ఎమ్మెల్యేలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది. ఆత్మగౌరవ యాత్రకు సంబంధించినటువంటి సమయంలో జరిగినటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన క్లియర్గా చెప్పినట్లు ఎమ్మెల్యేలతో షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలో ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా టీడీపీకి సంబంధించి ఆ రోజుల్లో పార్టీకి సంబంధించి బలంగా నిలబడటానికి ఆయన ఏ విధంగా దోహదం చేశారు అనే దానికి సంబంధించి కూడా క్లియర్గా ఎమ్మెల్యేలకు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి ఎంత బలంగా నిలబడ్డారు అనేది క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. దాంతోపాటు కంపల్సరీగా కోఆర్డినేషన్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అంటే కార్యకర్తలకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా కంపల్సరీగా వాటి పరిష్కారంగా ముందుకు వెళ్ళాలి. కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకుంటూ అధికారులతో కూడా కోఆర్డినేషన్ ఉండాలి. ముందుగా ప్రజాప్రతినిధుల మధ్య కోఆర్డినేషన్ అనేది క్లియర్గా ఉండాలనేది అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ కూడా విభేదాలకు తావివ్వద్దు అనేది ప్రధానంగా ఈరోజు టీడీఎల్పీ సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు వివరించినట్టు తెలుస్తుంది.
రైట్ సాయి శంకర్, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ అందించామని చెప్తూనే మరోవైపు గత ప్రభుత్వంలో చంద్రబాబు పైన వచ్చిన ఆరోపణలు ప్రజల్లో ఇప్పుడు తిప్పికొట్టాలి, లేదంటే ఆరోపణలకి సరైన సమాధానం ఇవ్వాలి అంటూ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆయన సూచించారు కదా, దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? అంటే ప్రధానంగా కూడా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అనేక పథకాలకు కూడా కేటాయింపులు అయితే చేసినటువంటి పరిస్థితుల్లో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం తరపు సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఆర్థిక మంత్రికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ అనేది చాలా లోటు బడ్జెట్లో నడుస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులకన్నీ కూడా అప్పుల పాలైనటువంటి రాష్ట్రంలో కూడా ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు కూడా క్లియర్గా ఎమ్మెల్యేలకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పథకాలకి బడ్జెట్లు కేటాయించేటటువంటి పరిస్థితి లేనప్పటికీ కంపల్సరీగా సూపర్ 6 అంటే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చేయడానికి అన్ని రకాలుగా కూడా ప్రణాళిక చేసి బడ్జెట్ను ప్రవేశపెట్టాము. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ రూపొందించాం. కాబట్టి ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తే కంపల్సరీగా ప్రభుత్వం పైన పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్పారు. ఇందులో భాగంగానే గతంలో చంద్రబాబుని దోషిగా చేస్తూ కూడా కొన్ని సందర్భాల్లో అంటే గత ప్రభుత్వంలో ఏదైతే చనిపోయినటువంటి వివేకానంద హత్యకి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబుకి ఆపాదించే విధంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్ని, దాన్ని తిప్పుకొట్టినటువంటి పరిస్థితుల్ని అయితే క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తాము ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులన్నీ కూడా ఎమ్మెల్యేలకు తెలియాలి. ఎమ్మెల్యేలు ఇలాంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చిన్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోలేక అధిష్టానం దృష్టికి తెస్తున్నారు. కాబట్టి ఎలా తిప్పికొట్టాలి అంటే ప్రతిపక్షాలు టార్గెట్ చేసినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, సొంత పార్టీలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ప్రజాప్రతినిధిగా మంచి ప్రజాప్రతినిధిగా నిరూపించుకోవాలంటే ఎలా ముందుకు వెళ్ళాలనేది అనేక అంశాలుగా ఆయనకు ఉన్నటువంటి ఉదాహరణలు చెప్పుకుంటూ కూడా ఈ రోజు అయితే టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు అయితే ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా బడ్జెట్ కు సంబంధించి అంటే క్లిష్ట పరిస్థితుల్లో అన్ని బడ్జెట్ కు సంబంధించి అన్ని పథకాల అమలుకు సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏదైతే ఉందో మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు అనేక టార్గెట్ చేశాయి. అమ్మక వందనం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు, అదేవిధంగా మిగిలిన పథకాలు అమలు లేదు, ఓన్లీ పెన్షన్ పథకం మాత్రమే అమల్లో ఉంది రాష్ట్రం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేటాయింపులు జరిగాయి. కాబట్టి కంపల్సరీగా ప్రతి పథకం అమలు చేస్తామనే విధంగా ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్తో పాటు ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఎమ్మెల్యేలకు చెప్పారు. కంపల్సరీగా దీనిపై మానిటరింగ్ కూడా ఉంటుందనే విధంగా చెప్పారు. ప్రతి నెల కూడా ఎలా జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటాం అనే విధంగా కూడా ఎమ్మెల్యేలకు అయితే సూచన చేసినట్టు తెలుస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.